సార్ ఇప్పుడు మొన్న యాంకర్ శ్యామ్లా గారు వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా నియమించడం తర్వాత చాలామంది యాంకర్ శ్యామ్లా గారి మీద ట్రోలింగ్ గాని, చాలా విమర్శలొస్తున్నాయి పాపం ఆ అమ్మాయి మీద. ఎందుకంటే యాంకర్ శ్యామ్లా గారు సరదాగా మీరు బిగ్ బాస్ నుంచి వచ్చారు బయటికి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోక. మీకెందుకు రాజకీయాలు? అండ్ ఏ లాజిక్ లేకుండా ఇల్లాజికల్‌గా మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు మీద గారు గాని, పవన్ కళ్యాణ్ గారి మీద మొన్న యాంకర్ శ్యామ్లా గారు మాట్లాడారు. ఏదైతే పొంగునూరు ఏదైతే ఘటన ఉందో ఆ అమ్మాయిది 6 సంవత్సరాల అమ్మాయిని అక్కడ 4 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉన్న సమ్మర్ కాలేజ్‌లో అక్కడ అక్కడ పెట్టి చంపేశారు. మీరేం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? అన్నయ్య అన్న ఎదురవ్వను అనేది సినిమా డైలాగ్ చెప్పడం కాదు. రియాలిటీలో చూపించండి అని ఎప్పుడైతే యాంకర్ శ్యామ్లా గారు చెప్పారో, వెంటనే వీళ్ళ కూటమి నాయకులు యాంకర్ శ్యామ్లా గారి మీద దాడి చేయడం జరిగింది. ఇది చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? సార్, రూలింగ్ గవర్నమెంట్‌కి ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి దానికి ఎవరు ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వలేరు సార్. ఎవరి పని ఆళ్ళు చేయడమే. నన్ను తిట్టారనో, క్రిటిసైజ్ చేశారనో, లేకపోతే నన్ను చంపేస్తారని భయపించారనో దానికి ఎప్పుడైనా ఆపాదించుకుని ముందుకెళ్ళామనుకోండి, ఒక్కడుగు కూడా ముందుకు పడదు. అలా శ్యామల గారు ఇప్పుడు పొలిటిక్స్‌లోకి వచ్చారు. అధికార ప్రతినిధి అయ్యారు. ఏదైనా మాట్లాడే ముందు ప్రాథమిక అవగాహన తెచ్చుకొని దాని మీద మాట్లాడితే ఎలాంటి వాళ్ళకైనా కష్టాలు చాలా అతి దగ్గరలో తొలగిపోతాయి. అందుకని ప్రాథమిక అవగాహన లేకుండా వ్యక్తిత్వ హననం కోసమే తగలేపుకుని మాట్లాడితే మాత్రం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సే ఫర్ ఇన్స్టెంట్ ఆ ఇష్యూస్లో రెస్పాన్స్ అంది గవర్నమెంట్ అన్న ప్రాస్పెక్ట్లో డ్రైవ్ చేసుకుని ముందుకెళ్తే చాలా ఈజీ. ఇప్పుడు జరుగుతున్న మీకు కూడా గమనిస్తే క్రానికల్ ఆర్డర్లో ఇప్పుడు పిఠాపురంలోనే ఒక మాజీ కౌన్సిలర్ ఓ పాపకి అన్యాయం చేశాడు, అది డంప్ యార్డ్కి తీసుకెళ్ళి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ రియాక్టివ్ మోడ్ అన్నది ఎవ్రీబడి యాంటిసిపేట్ చేస్తుంటారు. అందులో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అయితే ఒక స్థాయి ఉన్న వ్యక్తి, అతను ఎలక్షన్స్ ముందు 30,000 అమ్మాయిల మీద అవన్నీ మాడిన దగ్గర ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతున్నప్పుడు ఆడపిల్ల, ఎందుకంటే ఆయన ఎలక్షన్ స్లోగన్స్లో కూడా సుగాలి ప్రీతి అన్నదే స్లోగన్ అయింది మొదటి నుంచి. ఆయిషా మీరా ఇలాంటివన్నీ ఉదంతాలు జరిగినప్పుడు ఆడపిల్లల మీదే కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి సెంట్రిక్గా ఫోకస్ అవుతాడు, అదే పవన్ కళ్యాణ్. దాంతో ఇప్పుడు ఆయన రియాక్టివ్ మోడ్ అనేది చూపించట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ లడ్డూల విషయంలో జరుగుతున్నవి, లేకపోతే ఆడపిల్లల మీద జరుగుతున్నవి, ఇవన్నీ వదిలేసి ఏడకి వెళ్ళి సనాతన ధర్మం మీద మాట్లాడుతున్నాడు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తులు ఖచ్చితంగా టార్గెట్ అవుతారు. ఒక బయాస్డ్ కామెంటరీని ప్రతిసారి జస్టిఫై చేయడానికి వెనక వాళ్ళ దగ్గర మంది మార్బల్ ఉందనుకోండి, దాంతో వాళ్ళు పాసిఫికేషన్స్కి వెళ్తూ ఉంటారు. ఇది కాదు కదా అవుట్కమ్. సో అవుట్కమ్ మీద మాట్లాడి రాజకీయాలకు ఎప్పుడైతే తెరలేపబడతాయో, సో ఉదంతాలు ఒకదాని తర్వాత ఒకటి రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు కూడా రియాక్టివ్ మోడ్ని యాంటిసిపేట్ చేస్తున్నారు ప్రజలు అన్నది తెలియజెప్పడమే అధికార ప్రతినిధి యొక్క బాధ్యత. ఇప్పుడు మీరు గతంలో మాకు ఎన్ని సర్కమ్స్టాన్సెస్లో ఇన్ని జరిగాయని చెప్పి మా మీద ఎంత అభావాలు వేసినప్పుడు సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ ఎన్డీఏ గవర్నమెంట్, బట్ ఈవెన్ ఆఫ్టర్ ఆ బోర్దంతా మా మీద వేశారు. ఇప్పుడు ఇవైతే కంటిన్యూస్గా మీ గవర్నమెంట్ వచ్చిన 120 రోజుల్లోనే ఎంత జరుగుతుంది అన్నది ఆ కంపారిజన్స్తో మాట్లాడగలిగితే అప్పుడు దానికి ఎలివేషన్స్ పెరుగుతాయి. అందుకని సినిమాటిక్గా సినిమా డైలాగులు చెప్పుకుంటే, అందుకని నేను చెప్తున్నాను సినిమాకి సంబంధించిన పరిధి చాలా తక్కువ ఉంటుంది ఎవరిదైనా సరే, బికాస్ దే కెనాట్ థింక్ బియాండ్. ఆ బియాండ్ థింకింగ్లో ఎప్పుడైనా సరే నీకన్నా పెద్ద వ్యక్తిని ఎప్పుడైనా నువ్వు ఏం చేసి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నీకు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆ కాన్సిక్వెన్సెస్కి మనకి మెంటల్ బ్లాక్స్ క్రియేట్ చేస్తాయి. దానికన్నా ముందు నీ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. అది జరగనప్పుడు ఏమవుతాయంటే మీలాంటి ప్రశ్నలే ఎదుర్కోవాల్సి, ట్రోలింగ్ అవుతుందట అంటే ట్రోలింగ్ అవుతాయి ఆబ్వియస్గా. నన్ను మామూలుగా తిట్టరు, మామూలుగా మాట్లాడరు, కానీ బట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ఆన్సర్. విని మాడాలి. ఇప్పుడు నాకు ఎవరో మీరు దగ్గరికి వెళ్తాను, మీరు ఒక హెడ్డింగ్ పెడతారు, దానికి నాకేం సంబంధం? నేను కంటెంట్ ఏం మాడానో గమనించగలగాలి. ఇప్పుడు ఉదాహరణకి శ్యామల్ గారిని ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కేఎస్ ప్రసాద్ అని మీరు హెడ్డింగ్ పెట్టారు అనుకోండి, ఇప్పుడు ఆవిడకున్న ఫ్యాన్స్ నాకు కాల్ చేసి ఎరా బుర్ర తిరుగుతుందా, నాకు తగలాలా ఏమన్నారు అనుకోండి, నేను దానికి రియాక్ట్ అవుతాను. అసలు ఏమైందో చెప్పండి అంటే హిట్ టీవీలో ఏం మాడేవరా అన్నారు అనుకోండి, నేను మాడింది వినాలన్నారు. ఇది నా దగ్గర ఆర్గ్యుమెంట్ ఉందనుకోండి, జస్ట్ వద్దు. అంతేగాని నేను తిట్టడం స్టార్ట్ చేశాను అనుకోండి, ఎక్కడికి ఉంటుంది? ఇట్స్ ఎండ్లెస్ రక్కస్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు పిఠాపురంలో మాజీ కౌన్సిలర్ వాళ్ళ ఒక అమ్మాయిని తీసుకెళ్ళి చేశానని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర విషయం అది వెళ్ళే ఉంది. ఎందుకు క్విక్ రియాక్షన్ ఎందుకు రాలేదని అంటారు ఆయన దగ్గర నుంచి? ఏదైతే అది లడ్డు వివాదం ఉందో, లడ్డు వివాదం సనాతన ధర్మం ఇప్పుడు 1 వీక్ నుంచి దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు. అదే ఆయన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయం గురించి, దీని గురించి ఎందుకు చెప్పలేకపోయారు? సార్ ఇవాళ మీకు అదే చెప్తున్నాను, ప్రజా బాహుళ్యంలో అసలు ఏం జరిగింది సార్ అక్కడ? అసలు మాజీ కౌన్సిలర్ అది ఒక అమ్మాయి అక్కడ ఆ పాప నిలబడి ఉంటే తీసుకుని వెళ్ళి ఇతనికి అప్పచెప్పి అది డంప్ యార్డ్ దాకా లీడ్ అయింది. ఓకే. ఇంకా పూర్వపరాలు ఖచ్చితంగా వస్తాయి దాంట్లో. రెండోది ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా వాడు తెలుగుదేశం వాడను లేకపోతే కాంగ్రెస్ వాడను ఈ దరిద్రం ఫస్ట్ మొదలవుతుంది కొన్నాళ్ళు డైవర్టింగ్కి. తర్వాత వాడు ఎవడైనా సరే శిక్షార్హుడు. అభంశమం తెలియని చిన్నపిల్లలతో జీవితాలతో ఆడుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫోక్స్ చట్టాలు ఇలాంటివన్నీ చాలా భయంకరమైన చట్టాలు ఉన్నాయి.
సో వీటిలో ఏంటంటే సార్, ఒక ప్రభుత్వం కార్యక్రమాలు ఇవాళ లా అండ్ ఆర్డర్ మీద ప్రాపర్ డిజైన్ చాలా రిక్వైర్డ్. పవన్ కళ్యాణ్ గారు స్పందించారా లేదా అన్నది అది ఇండివిజువల్ కెపాసిటీ అయింది. ప్రతిస్పందించట్లేదు అన్నది వాస్తవం. ఎందుకు ప్రతిస్పందించట్లేదు అన్నది మూలాల్లోకి వెళ్ళి మాట్లాడాలి. ఈజ్ కంటిన్యూస్లీ ఇన్ ద నాన్ రియాక్టివ్ మోడ్. యాజ్ ఫర్ as ఈ ఆడపిల్లల ఇష్యూస్లో కంటిన్యూస్గా స్టేట్లో జరుగుతున్న వాటి మీద ఈజ్ టోటల్లీ అండ్ నాన్ రియాక్టివ్ మోడ్. తర్వాత ఇంక్లూడింగ్ లడ్డు విషయంలో కూడా ఇవి తెలుగుదేశం నుంచి పారాచూట్ వేసుకుని బీజేపీలో వచ్చిన వాళ్ళే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కానీ నెక్కాసాని బీజేపీ వాడు ఎవడో మాట్లాడట్లేదు. మీరు చూసుకోండి, విశ్వ హిందూ పరిషత్తుడు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, లేదంటే ప్రధానమంత్రి స్థాయిలో కానీ, ఒరిజినల్ బీజేపీ వాళ్ళు కానీ, స్టేట్లో ఉన్న వాళ్ళు సోమవీర్రాజు గారు ఇలాంటి వాళ్ళు ఎవడూ మాట్లాడట్లేదు. మీరు చూసుకోండి, ఇదంతా ఒక ఓవర్ యాక్షన్ డిజైన్డ్ ప్రోగ్రామ్ ప్రకారం నడుస్తుంది. అట్లాగే వీళ్ళు కూడా ఏమైనా డిజైన్ చేశారు ప్రోగ్రామ్, నాన్ రియాక్టివ్ మోడ్లో ఉండు, ఈ బ్లేమ్ అంతా ఒకరి మీదే తోసేద్దాం అనే కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఎందుకంటే పైన ఉన్నాడు మామూలుడు కాదు. అవును. థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.